నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. నాగేశ్వర్ ఎందుకు నోరు జారారు? నిజంగా ఆయన నోరు జారే రకమా? చేతిలో సాలిడ్ ఎవిడెన్స్ లేకుండా ఆయన మాట్లాడతారా? అంటే ఇన్నాళ్ళు ఆయన చెప్పినవన్నీ అభూత కల్పనలేనా? ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ప్రొఫెసర్ నాగేశ్వర్ చుట్టూ ఎన్నో రకాల చర్చలు, ఉపచర్చలు సాగుతున్నాయి. వీటన్నింటికి మూల కారణం తాజాగా నాగేశ్వర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు. సామాజిక మాధ్యమాల వేదికగా సాగే రాజకీయ విశ్లేషణలు ఒక్కోసారి తీవ్ర దుమారానికి దారితీస్తుంటాయి. తాజాగా ఏపీ రాజకీయాల్లో ప్రముఖ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ కేంద్రంగా అలాంటి వివాదమే ఒకటి తెరపైకి వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్లను లక్ష్యంగా చేసుకుంటూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన ఒక వార్తను ఆయన తన విశ్లేషణలో ప్రస్తావించడమే ఈ వివాదానికి ప్రధాన కారణమైంది. యూట్యూబ్, సోషల్ మీడియా వేదికలపై సమకాలీన రాజకీయాలపై నిరంతరం విశ్లేషణలు చేసే ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇటీవల ఏపీ ప్రభుత్వానికి, జనసేన అగ్రనేతలకు సంబంధించిన ఒక సున్నితమైన అంశాన్ని ప్రస్తావించారు. వైఎస్ జగన్ ను అరెస్టు చేయాలంటూ పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కేంద్ర మంత్రి అమిత్ షాను కోరారని, అయితే అమిత్ షా దానికి నిరాకరిస్తూ రాజకీయాల్లో ఇన్స్టంట్ ఫ్రెండ్స్, అలాగే లాంగ్ టర్మ్ ఫ్రెండ్స్ ఉంటారని, జగన్ తమకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని అన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై జనసేన పార్టీ తీవ్రంగా స్పందించింది. ప్రొఫెసర్ ప్రస్తావించిన సదరు వార్త పూర్తిగా ఊహాజనితమైందని, దానికి ఎలాంటి ఆధారాలు లేవని కొట్టిపారేసింది. ఎలాంటి అధికారిక సమాచారం లేకుండా బాధితాయుతమైన స్థానంలో ఉన్న ఒక ప్రొఫెసర్ సామాజిక మాధ్యమాల్లోని ఫేక్ ఐడీలు, పోస్టులు, పొలిటికల్ గాసిప్స్ ను ఆధారంగా చేసుకుని కేంద్ర పెద్దలతో జరిగిన అధికారిక భేటీలను వక్రీకరించడం సరికాదని జన సైనికులు, కూటమి మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే జనసేన లీగల్ సెల్, సోషల్ మీడియా విభాగాలు రంగంలోకి దిగాయి. ప్రొఫెసర్ నాగేశ్వర్ పై చర్యలు తీసుకోవాలంటూ పలు పోలీస్ స్టేషన్లలో జన సైనికులు ఫిర్యాదులు కూడా చేశారు. మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ నాగబాబు సైతం ఈ అంశంపై స్పందిస్తూ ప్రొఫెసర్ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ ను వ్యక్తిత్వ హననం చేసేలా ఉన్నాయని, ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ఒక పార్టీకి మేలు చేసేలా తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని హితవు పలుకుతూ ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. చౌరస్తాలో నిలదీతలు, చట్టపరమైన చర్యల హెచ్చరికల నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ సానుకూలంగా స్పందించారు. రాజకీయ విశ్లేషణలో భాగంగా సామాజిక మాధ్యమాల్లోని అవాస్తవ సమాచారాన్ని నమ్మి మాట్లాడడం పొరపాటని ఆయన అంగీకరించారు. తాను చేసిన ఈ వ్యాఖ్యలను బేషరతుగా ఉపసంహరించుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించి ఈ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారు. సీనియర్ విశ్లేషకుడైన నాగేశ్వర్ తన వ్యాఖ్యను వెనక్కి తీసుకోవడంతో జనసేన పార్టీ కూడా ఎంతో హుందాగా స్పందించింది. ప్రొఫెసర్ వ్యాఖ్యల ఉపసంహరణను స్వాగతిస్తూ ఈ వివాదానికి ఇక్కడితో స్వస్తి పలకాలని నిర్ణయించింది. భవిష్యత్తులో జనసేన పార్టీకి సంబంధించిన ఏవైనా అనుమానాస్పద కథనాలు ఉంటే నేరుగా పార్టీ కేంద్ర కార్యాలయాన్ని సంప్రదిస్తే సరైన సమాచారాన్ని అందిస్తామని పేర్కొంటూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. చివరగా ఈ వివాదం ఇక్కడితో ముగిసిందని స్పష్టం చేసిన జనసేన నాయకత్వం తమ పార్టీ కార్యకర్తలకు మరియు కూటమి నాయకులకు కీలక సూచనలు చేసింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ తన పొరపాటును గ్రహించి వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నందున ఇకపై ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేయాలని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ఆయనపై ఎలాంటి ట్రోలింగ్స్, పోస్టులు లేదా ప్రతికూల వ్యాఖ్యలు చేయవద్దని జన సైనికులకు విజ్ఞప్తి చేసింది. అయితే అంతలోనే ఈ అంశంపై వైసీపీ అధినేత జగన్ స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమిత్ షా మాటల్ని ప్రొఫెసర్ నాగేశ్వర్ తన అనుభవంతో బయటపెట్టినట్లు జగన్ చెప్పుకొచ్చారు. తన పాలనతో పాటు చంద్రబాబు పాలనను నాగేశ్వర్ తో పాటు ప్రజలంతా చూశారని అన్నారు జగన్. చంద్రబాబు పాలన చూసిన ఎవరి నోట నుంచైనా ఇలాంటి మాటలే వస్తాయన్నారు. అటు సిపిఐ పార్టీ ఈ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ సీఎం క్యాండిడేట్ గా బయటకు వస్తారని ప్రకటించింది. నాగేశ్వర్ ను అరెస్టు చేయాలని అనుకుంటే ఆయనే ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారని అన్నారు. ఇవి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం వలయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.